దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి ఉదయకాల ధ్యానంలో, ఉదయకాల ప్రార్థన సహవాసంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నట మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా దేవుని యొక్క మాటల ద్వారా మనము పలకరించుకోవడం, అది కూడా ఉదయకాల సమయంలో జరగడం అనేది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఈ విధంగా ఈ ప్రయాసను మేము కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీ యొక్క అనుదిన జీవితంలో ప్రతిదినము కూడా మేలుకరంగా ఉండాలని, మీ అనుదిన కార్యక్రమాల్లో, పనులలో, మరి అన్నిటిలో కూడా మీరు దీవెనకరంగా వర్ధిల్లాలని మా యొక్క ఈ ప్రయాస. ఏ ఒక్క రోజు కూడా వృధా కాకూడదు. మీకు ఇవ్వబడుతున్నటువంటి ఏ ఒక్క దినము కూడా వృధా కాకూడదు. అందుకనే ప్రారంభ గడియల నుండి కూడా మీ దినములు ఫలభరితంగా ఉండాలని, మీ గడియలు దీవెనకరంగా ఉండాలని, మీకు ఇవ్వబడుతున్నటువంటి రోజు ధన్యకరంగా ఉండాలని, అది మీ జీవితాలకు ఎంతో మేలు చేసేదిగా ఉండాలని ఉదయముననే తొలి పలుకులలోనే దేవుని యొక్క వాక్యము ద్వారా, ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ప్రియ సహోదరుడా, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నీకు ఇవ్వబడిన ఈ రోజు, నీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ దినం మరి ఫలభరితంగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే నీ రోజుని దేవునిలో, దేవుని యొక్క సహవాసముతో, దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క ప్రార్థనతో, ఒక దైవజనుడి యొక్క మాటలు వినటం ద్వారా, దేవుని యొక్క రాయబారిగా నిలబడేటువంటి ఆయన రాయబారుల యొక్క మాటలు వినటం ద్వారా నీ రోజును ప్రారంభించగలిగితే ఆ రోజంతా కూడా దీవెనకరంగా ఉంటుందని మేము నమ్మినటువంటి ఈ మాటను బట్టి ఈ ప్రయాసతో ఈ యొక్క పరిచర్యను చేస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మా అంతరంగపు ఆవేదన, అంతరంగపు దర్శనము, అంతరంగపు ఉద్దేశములను నువ్వు గ్రహించగలుగుతున్నావని నేను నమ్ముచున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే ఏ ఒక్క రోజు నీకు వృధా కాకూడదు. ఏ ఒక్క రోజు నీకు నిష్ప్రయోజనం కాకూడదు. ప్రతిరోజు నీకు ఫలభరితంగానే ఉండాలి. ఇవ్వబడుతున్న ప్రతిరోజును నువ్వు ఆనందంగా పొందుకోవాలి. ప్రియ సహోదరుడా, దారి దినములు గడిచిపోతే అవి మరలా నీకు ఇవ్వబడవు. ఎంతో ఉన్నతంగా బ్రతికాడు, గొప్ప బ్రతుకు బ్రతికాడు, గొప్ప జీవితాన్ని అనుభవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి గొప్ప భక్తి జీవితాన్ని కలిగిన వాడిగా నిర్వహించుకున్నాడు ఈ యోబు గురించి తెలియని వారు ఉంటారు. అలాంటి యోబు ఒక మాట చెప్తున్నాడు. 17:11 యోబు గ్రంథము 17:11 నా దినములు గతించెను, నా యోచన నిరర్థకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. చూడండి, మళ్ళా చెప్తున్నాను, మళ్ళా శ్రద్ధగా ఆలకించండి, చెవులు పెట్టి ఆలకించండి. నా దినములు గతించెను, నా యోచన నిరర్థకమాయెను, నా హృదయ వాంఛన భంగమాయెను. గమనిస్తున్నారా? ఎంత ఉన్నతంగా బ్రతికి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి నలుగురికి ప్రయోజనకరంగా ఉన్నటువంటి వ్యక్తి మరి తన జీవితాన్ని ఎత్తుపల్లాలు చూసి ఆనందము, దుఃఖము, వేదన, మరణ స్థితి, చేదరింపులు, అవమానాలు చూసి ఈ మాట పలుకుతున్నాయి. ప్రియ సహోదరుడా, నా దినములు ఏమైపోయినాయంటే గతించిపోయినాయి. అవి వెళ్ళిపోయినాయి. బాధతో, దుఃఖముతో, శ్రమతో, కష్టముతో, నిందలతో, అవమానములతో వెళ్ళిపోయినాయి. నేను ఎన్నెన్నో యోచనలు చేసుకుని ఉన్నాను. ఆ యోచనలన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి ఈ రోజులతో పాటే అవి కూడా వెళ్ళిపోయినాయి. అంటే నిరర్థకం అయిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి. ఈ యోచనలన్నీ కూడా
మాకు ప్రయోజనకరంగా మార్చబడలేదు. ఎన్నెన్నో యోచనలు చేశా, ఎన్నెన్నో ఆలోచన చేశా. అలాగుండాలని, ఇలాగుండాలని, నా బ్రతుకు ఇలాగుండాలని, నా బిడ్డలు ఎలాగుండాలని, నా కుటుంబం ఎలాగుండాలని, నా యొక్క స్థితిగతులన్నీ కూడా ఎలాగుండాలని ఎన్నెన్నో యోచనలు చేశాను. 10 మందికి ప్రయోజనకరమైన బ్రతుకు బ్రతకాలనుకున్నాను. నలుగురికి నేను పెట్టేవాడిగా ఉండాలనుకున్నాను. ఇలాగా యోబు యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకుంటే, అతని యొక్క ఆలోచనల నుండి మనము ఈ మాటలను స్వీకరిస్తే గనక, ఈ మాటలన్నీ కూడా యోబు గ్రంథంలో రాయబడ్డాయి. నేను ఈ మాటలు చెప్తున్నాను, అవన్నీ కూడా యోబు గ్రంథంలో రికార్డు చేయబడ్డాయి. అలాంటి యోచన చేసిన వాడిని ఇప్పుడు ఏమైందంటే, దినములు గతించిపోయి, ఆ గతించినటువంటి దినములతో పోటే నా యోచనలు, నా ఆలోచనలు కూడా నిరర్ధకం, అంటే వేస్ట్ అయిపోయినాయి. నా హృదయం ఎంతో వాంఛ పెట్టుకుంది. నా హృదయ వాంఛ ఏమిటంటే ఇలాగుండాలి, అలాగుండాలని. నీవు కూడా కోరుకుంటుంటావు, నీ హృదయ వాంఛలు అనేకం. నీవు ఎలా దీవించబడాలని, అలా దీవించబడాలని, ఎలా బలపరచబడాలని, కుటుంబం ఎలాగుండాలని, పిల్లలు అలాగుండాలని, రాబోయే సంవత్సరాల్లో నా యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలాగుండాలని, నా యొక్క స్థితిగతులన్నీ కూడా మెరుగుపరుచుకోవాలని, పిల్లల యొక్క భవిష్యత్తు ఎలాగుండాలని, వారి ఉద్యోగాల్లో ఎలాగుండాలని, వారి చదువుల్లో ఎలాగుండాలని, ఇలాగ అనేకమైనటువంటి హృదయ వాంఛలను కలిగి ఉంటాం. అయితే ఈ వాంఛలన్నీ మరి నిరర్ధకం కాకుండా, భంగము కాకుండా ఉండాలి అంటే, నీకు ఇవ్వబడుతున్నటువంటి రోజులు గతించకుండా వాటిని సద్వినియోగపరచుకోవాలి. నీకు ఇవ్వబడుతున్నటువంటి రోజులు వేస్ట్ అయిపోతున్నటువంటి రోజులుగా కాకుండా వాటిని ఉపయోగించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అలా ఉండాలి అంటే నీకు ఒక చక్కటి ఆలోచన, ప్రణాళిక, ఎలాగ ఈ రోజును ప్రారంభించాలి, ఎలాగా నా దినమును నేను ముగించాలి, నా ప్రారంభ గడియలు ఏమిటి, నేను ఏమి చేస్తూ నా దినమంతటిని కూడా ప్రయోజనకరంగా అని ఒక ఆలోచనని కలిగి ఉండాలి. పని చేసే తత్వాన్ని నేను కలిగి ఉండాలి. పని చేయని వానికి భోజనం పెట్టొద్దని భోజనం పౌలు వారు చెప్తూ ఉన్నా. అయితే పని వాడికి మాత్రమే జీతం దొరుకుతుందని వాక్యం కూడా సెలవిస్తుంది. మరి ఏమి పని చేస్తున్నావు, ఏమి యోచన చేస్తున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. నీ హృదయ వాంఛలు సాదృశ్యతలోకి రావాలి, అవి యథార్థతలోకి రావాలి అంటే నీకు ఇవ్వబడుతున్నటువంటి దినములను, నీకు ఇవ్వబడుతున్న రోజులను నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటున్నావో, ఎలాగ దాన్ని మార్చుకుంటున్నావో, ఎలాగ దానిని నడుచుకుంటున్నావో, ఏ విధంగా యోచన చేస్తున్నావో, ఏ విధంగా దానిని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావో, ఇది కదా నీ హృదయ వాంఛలు యథార్థతలోనికి, సాదృశ్యతలో రానికి సహకరించేవి. ప్రియ సహోదరుడా, ఈ ఉదయముననే నీ పని మొదలుపెట్టు. యేసు నామములో ప్రార్థన చేసి మొదలుపెట్టు. నీ ఉదయమునే సరైన రీతిలో ప్రారంభాన్ని కలిగి ఉండు. క్రీస్తు యొక్క వాక్యములో, క్రీస్తు యొక్క ప్రార్థనలో, ఈ యొక్క సహవాసములో ఇప్పటికైనా మేల్కొని గతించిన దినాలను నువ్వు వెనక్కి తీసుకురాలేదు. ఒక్క అరగంట ఆలస్యంగా నిద్రలేస్తే ఏదో పొరపాటు జరిగిపోయింది అనేటువంటి భావన నీకులోకి రావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నప్పటికీ ఒక నిర్దిష్టమైనటువంటి సమయానికి నువ్వు లేచే అలవాటు నీ కన్నులకు నేర్పాలి, నీ దేహమునకు నేర్పాలి, నీ క్రమశిక్షణలో అది భాగమైపోవాలి, నీ దినచర్యలో అది భాగమైపోవాలి. శరీరం అలసినను, దేహము సహకరించకపోయినను, నీ కన్నులు మూతపడుతూ ఉన్నప్పటికీ కూడా నీ ప్రారంభ గడియల మేల్కొల్పులో తేడా ఉండకూడదు. అది సరైనటువంటి సద్వినియోగపరుచుకోవడం. ఎందుకంటే నువ్వు నిన్న ఎలాగా ఉపయోగించుకున్నావో దాని యొక్క ప్రభావాన్ని ఈరోజు నువ్వు పొందుకోవాలంటే, ఆ ఫలితాలను పొందుకోవాలంటే దాన్ని కంటిన్యూస్ ఇక్కడ కూడా కొనసాగించాలి. నిన్న లేచానండి, బాగానే పని చేశానండి, రెండో రోజుని అలాగే రెండో రోజుని బతికించమని కాదు, రెండో రోజుని పాడు చేసుకోమని కాదు, రెండో రోజుని వృధాపరచమని కాదు. ప్రతిరోజుని ఉపయోగపరచు, ప్రతిరోజుని సద్వినియోగపరచు, ప్రతిరోజుని సరైన రీతిలో వాడుకో. ప్రియ సహోదరుడా, అద్భుతమైన ఫలితాలు రాకపోతే ఈ దైవజాన్ని నేను ప్రశ్నించు. దేవుడు నీ జీవితాల్లో ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. దానికి నువ్వు చిరునామాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ప్రభా,
ఆశీర్వాదానికి చిరునామాగా నన్ను ఉంచని నువ్వు ఆశపడితే గనక నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ వాక్యము ద్వారా ఒక తీర్మానం చేసుకుని గతిస్తున్నటువంటి కాలాన్ని, నిరర్ధకం చేసుకున్నటువంటి రోజులని ఒకసారి ఆలోచన చేసి ఇక నుండైనా ప్రతిరోజును కూడా నిరర్ధకము కానటువంటి రోజుగా, నిష్ప్రయోజనమైనటువంటి రోజుగా మేము మార్చుకోకుండా ప్రయోజనకరమైన ఫలభరితమైనటువంటి రోజుగా మేము మార్చుకోవడానికి తీర్మానం చేసుకుంటున్నామని ఎవరైతే ప్రభా ఈ ఉదయకాల ధ్యానములో పాలిభాగస్తులు అవుతున్నారో వారిని దర్శించండి. ఆ నియమానికి తగినట్టుగా ప్రతి నిమిషాన్ని, ప్రతి గడియను, ప్రతి సెకండ్ని కూడా వారికి అనుకూలముగా అనుగ్రహించండి. చేసే పనులలో విజయాన్ని ఇవ్వండి, ఫలితాల్లో విజయాన్ని ఇవ్వండి, కుటుంబాల్లో సమృద్ధినివ్వండి. ఉపయోగించుకునే క్రమములో వారి జీవితాలను అందముగాను అద్భుతమైనటువంటి జీవితాలుగాను మార్చుకోవడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.